కుంచాల అనే గ్రామంలో చిన్నారి బాలుడు జగదీష్ తన తాతగారిని అడిగాడు, తాతయ్య, హనుమంతుడి గురించి చెప్తావా? తాతయ్య చిరునవ్వుతో కథ ప్రారంభించాడు. చిరకాలం క్రితం ఒక అరణ్యంలో అంజనాదేవి అనే ఒక తపస్సు చేస్తున్న మహిళ ఉండేది. ఆమె భర్త వాయుదేవుడు, గాలిదేవుడు. వారి ప్రార్థనలకు ఆనందంగా దేవతలు ఆమెకు ఒక గొప్ప కుమారుడిని ప్రసాదించారు. అతడే హనుమంతుడు. పుట్టినప్పటి నుండి హనుమంతుడు చాలా శక్తివంతుడే. ఒకసారి ఆకాశంలో ఉన్న ఎర్రటి సూర్యుడిని పండు అనుకుని దాన్ని తినడానికి ఎగిరిపోయాడు. ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు ఆశ్చర్యపోయారు. హనుమంతుడు శివుడి అనుబంధ అవతారంగా పరిగణించబడతాడు. అందుకే ఆయనకు భక్తులు ఎక్కువ. హనుమంతుడు చాలా తెలివైనవాడు, ధైర్యవంతుడు మరియు దయగలవాడు. హనుమంతుడు విద్యను సూర్యుని వద్ద నేర్చుకున్నాడు. ఉదయానికి మొదలుపెట్టి సాయంత్రానికి పూర్తి చేసేంత వేగంగా విద్యను అభ్యసించాడు. సూర్యుడు ఆయన ప్రతిభతో ఆశ్చర్యపోయి ఆశీర్వదించాడు. నీవు ఎప్పటికీ మర్చిపోకుండా విద్యను నిలుపుకుంటావు. శ్రీరాముని కథలో హనుమంతుడి పాత్ర చాలా గొప్పది. రాముడు సీతమ్మను కోల్పోయినప్పుడు హనుమంతుడు ఆమెను కనుగొనడంలో ముఖ్య పాత్ర పోషించాడు. హనుమంతుడు లంకను దాటి వెళ్లి సీతమ్మను అశోకవనంలో చూశాడు. ఆమెకు రాముని ఉంగరమిచ్చి ధైర్యం చెప్పాడు. సీతమ్మ ఆనందంతో కన్నీళ్లు విడిచింది. రాముడు తప్ప ఇంకెవ్వరికీ నేను చెందను అంది. రావణుడు హనుమంతుడిని పట్టుకుని అతని తోకకు నిప్పు పెట్టించాడు. కాని హనుమంతుడు తన శక్తిని చూపించాడు. అతడు లంక నగరమంతా ఎగరి ఆ తోకతోనే లంకను అగ్నిలో నిమజ్జించాడు. ఇలా చేయడం వల్ల రావణుని తలనిండా భయం పడిపోయింది. రామాయణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛిపోయినప్పుడు వైద్యుడు హనుమంతుడికి చెప్పారు, హిమాలయాలలోని సంజీవని పర్వతంలో ఒక మూలిక ఉంది. అది తీసుకొస్తేనే లక్ష్మణుడు బ్రతుకుతాడు. హనుమంతుడు వెంటనే ఆకాశంలోకి ఎగరాడు. కాని ఆయనకి ఏ మూలిక అనేది తెలియకపోవడంతో మొత్తం పర్వతాన్ని ఎత్తుకుని వచ్చాడు. ఈ సంఘటన ఆయన గొప్ప శక్తికి ఉదాహరణ. రాముడు విజయంతో అయోధ్యకు తిరిగిన తర్వాత హనుమంతుడు ఎల్లప్పుడూ రాముని సేవలో ఉండేవాడు. రాముడు ఆయనను ప్రశంసిస్తూ ఒక బహుమతి ఇవ్వాలనుకున్నాడు. కాని హనుమంతుడు చెప్పాడు, నా బహుమతి మీరు మాత్రమే స్వామీ. మీ సేవలో ఉండడం నాకు అత్యున్నత పతకం. చివరగా తాతయ్య రాజుకి ఇలా అన్నాడు, హనుమంతుడు చిరంజీవి, అంటే ఎప్పటికీ బ్రతికే ఒక దేవత. ఆయనను ఇప్పటికీ భక్తులు పూజిస్తున్నారు. మంగళవారం, శనివారం రోజుల్లో ఆయనకు ప్రత్యేక పూజలు చేస్తారు. చివరగా తాతయ్య జగదీష్తో ఇలా అన్నాడు, జగదీష్, హనుమంతుడు మనకు ధైర్యం, భక్తి, సేవా భావం నేర్పుతాడు. మనం నిజాయితీగా ఉండాలి, న్యాయంగా జీవించాలి, మరొకరిని సహాయపడాలి. అప్పుడు మనము హనుమంతుడిలా మంచివాళ్లం అవుతాం. జగదీష్ ఆనందంగా తాతయ్య ఒడిలో పడుకుని అంగీకరించాడు. ఆ రాత్రి అతను తన కలలలో హనుమంతుడిని చూశాడు. పెద్ద తోకతో, శక్తివంతమైన ముసలివాడిలా కాక ఒక మిత్రుడిలా చిరునవ్వుతో.